నేను ఒకటే అడిగినా, కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ అయితే అరే నువ్వు తెలంగాణ కేబినెట్ ర్యాంక్ వచ్చినావా అని పోయి 2 గంటలు కూర్చొని మా భువనగిరి కిల్లా పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, రాణి రుద్రమాదేవి అక్కడ ఉండి పోరాటం చేసింది, పైన ఈత కొలను ఉన్నది, ఒక రోప్ వే పెట్టవా 100 కోట్లు ఇవ్వమంటే 10 సార్లు తిరిగితే కిషన్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చే చేతగాలే. ఆయన కూడా మాట్లాడుతుంది ఇవాళ. అందుకనే సోదరులారా, ఆయన 10 లక్షల కోట్లు తెచ్చినా అని చెప్పి లెక్కలు చెప్తున్నాడు. ఇవాళ ప్రతిపక్ష ఎంపీగా ఉండి ఇవాళ మినిస్టర్ల ఎంటబడి ప్రధానమంత్రి ఎంటబడి పార్లమెంట్ లో మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడడం మీరు మైక్ లో. అభివృద్ధి అంటే ప్రతిపక్షాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఈ రోజు మళ్ళా మీ అందరి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇవాళ ఎక్కడ చూసినా మన ముఖ్యమంత్రి గారు మన కేరళ పోయిండు, నిన్న ఉదయం మెదక్ లో ఉండి సాయంత్రం మళ్ళీ బెంగళూరు పోయి కర్ణాటకలో ప్రచారం చేసి మళ్ళీ ఇవాళ సాయంత్రం భువనగిరికి వచ్చిండు. రేపటికెళ్ళి రాజగోపాల్ రెడ్డితో పాటు నేను కూడా భువనగిరి పార్లమెంట్ మొత్తం కూడా తిరుగుకుంటూ నల్గొండకు భువనగిరికి పోటీ. ఇక్కడ మా నల్గొండ అసెంబ్లీ అక్కడ వస్తుంది కాబట్టి చెప్తున్నా, నేను అక్కడ 5 లక్షల మెజార్టీ గ్యారంటీ తెస్తున్నాం. మీరు 4 లక్షలను తెస్తారా లేదా? మొన్న ఎమ్మెల్యేల లెక్క చూస్తే 281 ఉన్నది. 281 ఇంకొక 1 లక్ష పెంచాలి. మనం 1 లక్ష పెంచితే 4 లక్షలకు వస్తారు, మాది 5 వస్తుంది. అప్పుడు మనం ముఖ్యమంత్రి గారితో కొట్లాడి గంధమల్ల రిజర్వాయర్ గాని బస్తాపూర్ రిజర్వాయర్ పూర్తి చేయడం, ఒక 400 కోట్లు ఇస్తే R&R ప్యాకేజీలు అయిపోతాయి, కాలువలు అయిపోతాయి. ఈ కాలువ భువనగిరి కాన్స్టిట్యూన్సీ తో పాటు చిట్యాల మండలం నాకపోతే కాలువ 400 కోట్లు, అది కూడా ముఖ్యమంత్రి గారితో కొట్లాడి తీసుకొస్తాం. మంత్రిగా నేను వారి దగ్గరుండి రాజగోపాల్ రెడ్డి గారు గంధమల్ల రిజర్వాయర్ తో పాటు ఈ రోజు మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీ అందరూ కూడా మాటలు ఉట్టిగా చెప్తున్నాం కాదు. మేము కేసీఆర్ లాగా 10 ఏళ్ళు మాటలు చెప్తున్నాం కాదు. ఇవాళ లక్ష్యం మాట్లాడుతున్నాం. ఆయన తిట్టాలంటే టైం లేదు. ఇక తిట్టాలంటే మనం గెలిచిన తర్వాత మనం విజయంతో ర్యాలీ పెట్టి కొన్ని శాంక్షన్ చేయించుకొని మళ్ళా ముఖ్యమంత్రి గారిని తీసుకొని అప్పుడు ఆయన కథ చెప్తాం ఆ రోజు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలి, మీ అందరు కూడా, మీరు కూడా గ్రామాలు చెప్పాలి. మన గవర్నమెంట్ వచ్చి 4 రోజులకెళ్ళి ఆయన కొడుకు మొదలుపెట్టాడు, ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ గవర్నమెంట్ ఉండదని. అప్పుడు అనుకున్నా, సరే ఆ బచ్చగాడు పోతే పోయి వానికి ఏం తెలియదులే, కేటీఆర్ గారికి ఉన్నాడు. ఇవాళ నిన్నమ్మన కట్టబెట్టుకుని ఒక ఆయన లేచి ముసలాయన సంవత్సరంలో దింపేస్తాం, ఈ గవర్నమెంట్ ఉండదు, 104 మంది ఉంటే మమ్మల్ని దింపుతాను. అరే నువ్వంటే చేతగాని కానీ దింపుతానికి చూసి మోడీ. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ హైటెన్షన్ వైరు. ఇక్కడ ఉన్నది ఎవరు? బండ సామారం పోయి సబ్ స్టేషన్ లో నీ బండారం బయట పెట్టి పోవట్టు